సమ్మర్ వచ్చింది. అందరూ రాగి జావ తాగుతూ ఉంటారు కదా! బయట షాప్స్‌లో తెచ్చుకొని, లేకపోతే ఆర్గానిక్ అని చెప్పి అమ్మే దగ్గర. కానీ మీరు కరెక్ట్‌గా రాగి జావని ప్రిపేర్ చేయట్లేదు. ఇలా ప్రిపేర్ చేసుకోండి. అప్పుడే మీకు రాగుల్లో ఉన్న ప్రోటీన్స్ పుష్కలంగా అందుతాయి. ఫైబరు అన్నీ కూడా. ముందుగా రాగుల్ని 24 గంటలు నానబెట్టిన తర్వాత ఇలా ఒక కాటన్ క్లాత్‌లో పెట్టి మూట గట్టి వాటికి మొలకలు రానివ్వాలనమాట. అలా మొలకలొచ్చిన తర్వాత దీన్ని ఎండలో ఒక 2-4 అవర్స్ డ్రై చేసుకోండి. ఈవెన్ నీడలో డ్రై చేసుకున్నా సరిపోతుంది. ఇంట్లోనే మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక పర్సన్‌కి ఒక ఫుల్ టేబుల్ స్పూన్ చొప్పున తీసుకొని దీన్ని కొద్దిగా వాటర్ వేసేసి ఓవర్ నైట్ సోక్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఈ ప్రాసెస్‌లో చేస్తేనే రాగుల్లో ఉన్నయన్నీ కూడా మనకు అందుతాయన్నమాట న్యూట్రియంట్స్. సో, ఖచ్చితంగా ఇలానే ట్రై చేసి చూడండి. మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ దీన్ని ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు నేను ఇక్కడ 3 మెంబర్స్‌కి 750 ml వాటర్ తీసుకున్నాను. అందులో మనం ఓవర్ నైట్ సోక్ చేసిన ఈ రాగి పిండిని డ్రాప్ చేసేసి కలుపుతూనే ఉండాలి. దీనికి అడుగంటే గుణం ఉంటుందన్నమాట. ఒక పొంగొచ్చే వరకు సిమ్‌లోనే కలిపి దాని తర్వాత ఇలా మనము ఒక 5 నిమిషాలు సిమ్‌లో పెట్టి కంప్లీట్‌గా ఉడకనివ్వాలి. అప్పుడే మనకిది బాగా ఉడుకుతుందనమాట. ఇది మొత్తం ఉడికిన తర్వాత నేనిక్కడ 250 ml తాగుతున్నాను. అందులో 125 ml ఈ రాగి జావను వేసేసి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలనమాట. షుగర్ లేని వాళ్ళు తాటి బెల్లం కూడా యూజ్ చేయొచ్చు. కానీ నేను ఇక్కడ మజ్జిగ యూజ్ చేస్తున్నా. పూర్తిగా చల్లారిన తర్వాత రిమైనింగ్ అంతా కూడా ఇలా మజ్జిగతో ఫిల్ చేస్తున్నాననమాట. ఇప్పుడు ఇలా తాగితేనే మనకి రాగుల్లో ఉన్నయన్నీ కూడా అందుతాయి. సో, ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.